వెల్కమ్ టు ISR 9 న్యూస్. కేసీఆర్ కడుపున పుట్టడం తన పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని కేటీఆర్ అన్నారు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గంట వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు, ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి